ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. లేదు వేద, ఆ రఘురామ్ని చంపిన వాడెవడో తెలియాలి. వాడికి శిక్ష పడాలి. వేద, కాఫీ తీసుకురా. వేద, వేద, ఏం ఆలోచిస్తున్నావు? వేద, ఏంటి శ్రీ? ఏ లోకంలో ఉన్నావు? నేను చెప్పింది ఏది నీకు వినబడలేదా? లేదు శ్రీ, నేను విషయం గురించి ఆలోచిస్తున్నాను. అర్థమవుతుంది వేద, దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు. అది కాదు శ్రీ, ఈ ఇంట్లో నువ్వు అత్తయ్య చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. మావయ్య గారు బిజినెస్ గొడవల్లో ఉన్నా ఆయన కూడా బానే ఉంటారు. మరి రిషి ఎందుకు ఇంత తేడాగా ఉంటాడు? నీకు కానీ మావయ్య గారికి కానీ లేని అలవాట్లు రిషికెలా వచ్చాయి? వాడిని మా బామ్మ చిన్నప్పటి నుంచి గారం చేసేది. అమ్మకి చదువు విషయాలేవి తెలియవు, డాడ్ ఇంటి విషయాలేవి పట్టించుకునేవాళ్ళు కాదు. దాంతో వీడు ఆడింది ఆట, పాడింది పాటలా ఉండేది. కావచ్చు శ్రీ, చాలా ఇళ్లల్లో పిల్లల్ని గారాబం చేస్తారు. అంత మాత్రాన అందరూ రిషిలా తయారైపోతున్నారా? నువ్వు అన్నది నిజమే వేద, కానీ ఇక్కడ నీకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి రిషి మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండేది. వాడికి చదువు అవ్వలేదు. మార్కులు తక్కువ వస్తే డాడ్ వాడిని కొట్టేవారు. వాడు డాడ్ చేతిలో దెబ్బలు తిన్నప్పుడు అమ్మ చాలా బాధపడేది. వాడు బాధపడకుండా ఉండడం కోసం నేను రిషి ప్రోగ్రెస్ కార్డులో మార్కులు మార్చేసేవాడిని. ఇలా చాలా విషయాల్లో నేనే వాడిని సేవ్ చేసేవాడిని. మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాణ్ణి తన బ్యాడ్ హ్యాబిట్స్ గురించి, చెడు స్నేహాల గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడే ఉంటే పట్టించుకునేవాడినేమో. సరైన టైంలో నేను చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి వీడిలా తయారయ్యాడు. ఒక రకంగా వాడిలా అవ్వడానికి కారణం కూడా నేనేనేమో. అవును వేద, వాడిని డాడీ ప్రతి విషయంలో నాతో కంపేర్ చేసేవారు, వాడిని తిట్టేవారు. అలా చేస్తే వాడు ఎదుగుతాడని ఆయన నమ్మకం. కానీ వాడింకా వర్స్ట్గా తయారయ్యాడు. సరే శ్రీ, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తే రిషి బాగుపడతాడో ఆలోచించు. నేను చదువు పూర్తి చేసుకుని బిజినెస్ మొదలుపెట్టాను. అందుకే వాడు కూడా బిజినెస్ మ్యాన్ కావాలి అని అనుకుంటున్నాడు. శ్రీ, కొన్ని ఎదుటి వాళ్లతో పోటీ పడ్డంత మాత్రాన సాధించలేం. గెలవాలనే పట్టుదల మన మనసులో ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే వేద, కానీ ఈ పరిస్థితిలో మనం మాటలు చెప్పి వాడిని మార్చలేం. వాడికి కావాల్సింది ఇచ్చి వాడు మారడం కోసం ఎదురు చూడాల్సిందే, అంతే. అది కాదు శ్రీ, రిషి లైఫ్లో ఏదో సాధించాలని కాకుండా నీ మీద పొజిటివ్నెస్తోని బిజినెస్ మెన్ కావాలని అనుకుంటున్నాడు. కావచ్చు వేద, కానీ వాడు నా తమ్ముడు కదా. వాడు బాగుపడాలనే నేను కూడా కోరుకుంటాను. అమ్మ పొరపాటున పోలీసులతో మామయ్య జైలు నుంచి వచ్చేశాడు అని చెప్పింది. ఇప్పుడు ఆ సీఐ నాపకపోతే మొత్తం గతమంతా తవ్వి తీస్తాడు. కార్తీక్, ఎందుకంత కంగారు పడుతున్నావు? మీ మావయ్య జైలుకి వెళ్ళాడని తెలిసినంత మాత్రాన నష్టమేముంది? అదెప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగింది. ఎంతకాలమైన రికార్డ్స్లో అన్నీ ఉంటాయమ్మా. పోలీసులు ఇప్పుడు ఆ కేసు తవ్వి తీస్తే మామయ్య జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలిసిపోతుంది. ఆ అవకాశం లేదు కార్తీక్. వాళ్ళిద్దరూ
ప్రత్యక్షంగా ఎప్పుడూ గొడవ పడలేదు. ఆయనేదో కేసు పెట్టి మీ మావయ్యకి శిక్ష వేయించారు. అప్పుడు ఎవరెక్కడున్నారో ఆ వివరాలేవీ తెలియవు కదా. భలే వారమ్మ మీరు. పోలీసులకు చిన్న క్లూ దొరికినా మొత్తం విషయం అంతా తెలుసుకుంటారు. నా టెన్షన్ అంతా పోలీసుల గురించి కాదమ్మా. ఈ విషయం శ్రీ గాని రిషి గాని తెలుసుంటే మొత్తం గందరగోళం అవుతుంది. శ్రీ వాళ్ళ ఫాదర్ని క్షమించడు. అనవసరంగా మీ కుటుంబంలో గొడవలవుతాయి. మరేం చేద్దాం కార్తీక్? ఆ సిఐ వెంకటేష్ని వెంటనే ఆపాలమ్మా. అదంత తేలిక కాదు కార్తీక్. అతను అన్ని విషయాలు శ్రీతోనే చెప్తున్నాడు. శ్రీ ఆపమంటే తప్ప అతను ఆపడు. అయితే మీరే ఆ సిఐ ఇన్వెస్టిగేషన్ని ఆపమని శ్రీతో మాట్లాడండి. చనిపోయింది కార్తిక్ వాళ్ళ మామయ్య కదా, వాళ్లే చూసుకుంటారులే అని చెప్పండి. అది కాదు కార్తీక్. ఇది వరకు శ్రీ వేరు, ఇప్పుడు శ్రీ వేరు. అంతకు ముందు నేనేం చెప్పినా వినేవాడు. ప్రస్తుతం నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు. రాను రాను పరిస్థితులు చేదాటిపోతున్నాయేమో అనిపిస్తోంది. నా భర్త వల్ల ఒక ఆడదానికి, ఆమె పిల్లలకు అన్యాయం జరిగిందని వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చెయ్యాలని చూశాను. కాని మనసే లేని నా భర్త అందుకు ఒప్పుకోలేదు. నా బిడ్డల్ని నాకు శత్రువులుగా చేశారు. రిషిది మొదట్నుంచి తండ్రి పోలికే. వాడు ఏమన్నా ఏం చేసినా నేను బాధపడ్ను. కాని శ్రీ ఎందుకే మొదటి నుంచి మా విషయంలో కల్పించుకోవద్దని చెప్పానమ్మా. మీరే వినలేదు. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో మీరే ఒంటరైపోయారు. పర్వాలేదు కార్తీక్. న్యాయాన్ని గెలిపించాలి అనుకున్నప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. వాటిని పట్టించుకుంటే మనం ముందుకి అడుగు వెయ్యలేం. అమ్మా, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగిందని మా అమ్మాయి అనుకోవట్లేదు. తన బతుకు తనే నాశనం చేసుకున్నారని అనుకుంటోంది. అటువంటప్పుడు మీరెందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? సాధారణంగా లోకంలో ఇలాగే జరుగుతుంది. చాలా మందికి తమకు అన్యాయం జరిగినట్టు కూడా తెలీదు. మరికొందరికి ఎవరి వల్ల అన్యాయం జరిగిందో కూడా తెలీదు. కాని వాళ్ల తరపున కూడా ఎవరో ఒకరు నిలబడి మాట్లాడాల్సిందే. లేకపోతే న్యాయం, ధర్మం అనే మాటలకి అర్థమే లేకుండా పోతుంది. ఈ పరిస్థితిలో నేనేం చెప్పినా శ్రీ వినడు కార్తీక్. ఈ హత్య కేసులో పోలీసులు శ్రీనే ముందుగా అరెస్టు చేస్తారు. వాడప్పుడు చాలా బాధపడతాడు. తర్వాత వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయడానికి రావటం, ఆయన సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ శ్రీని రెచ్చగొట్టాయి. అసలు హంతకుడు ఎవరో తెలుసుకుంటానని వాడు పట్టుబట్టాడు. సరే అమ్మా, దీనికి పరిష్కారం చూద్దాం. నేనే ఏదోటి ఆలోచిస్తాను. కార్తీక్, ఏంటమ్మా? చినుకు చినుకు గాలివానైనట్టు ఈ గొడవ హత్యల వరకు వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా ఉండు. అనవసరంగా కంగారు పడి చేతిలో గ్లాస్ వదిలేశాను. ఆ విషయం అన్నయ్య గమనించకపోయినా వదిన కనిపెట్టే ఉంటుంది. అందుకే నా వైపు అనుమానంగా చూసింది. నేనేదో కంగారు పడుతున్నానని, అదేంటో కనుక్కోమని అన్నయ్యకి చెప్పిందంటే వాడొచ్చి నన్ను అడిగేస్తాడు. అన్నయ్య సొంతంగా ఏది ఆలోచించడు. ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు విని ముందుకు ప్రొసీడ్ అవుతాడు. ఏం చెయ్యాలి? రిషి, ఏంటి వదినా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అబ్బే, టెన్షన్ ఎందుకు వదినా? నేనేదో ఆలోచిస్తున్నాను అంతే. లేదు రిషి, ఇంతకు ముందు మా రూమ్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు కూడా మీ అన్నయ్య తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అంటే కంగారు పడి చేతిలో గ్లాస్ వదిలేశావు. నువ్వు దేనికో చాలా టెన్షన్ పడుతున్నావు. అదేంటో చెప్పు రిషి, నేనేమైనా హెల్ప్ చేస్తానేమో చూస్తాను. ఇప్పుడు నేను ఏ మాత్రం టెన్షన్ పడ్డా వదిన కనిపెట్టేస్తుంది. వదిన, నువ్వన్నది నిజమే. నేను టెన్షన్ పడుతున్నాను. ఎప్పుడూ లేనిది ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఒక మర్డర్ కేసులో అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అదే కేసులో
డాడ్ని అరెస్ట్ చేయబోయారు. ఇప్పుడు మళ్ళీ అన్నయ్య హత్య శిక్ష అంటుంటే నాకు టెన్షన్ వచ్చేసింది. రిషి, ఇలాంటివన్నీ చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. నువ్వు ఇవన్నీ ఆలోచించి కంగారు పడుకో. అలాగే వదినా. రిషి, నాకెందుకో నీ మాటలు నమ్మబుద్ధి కావట్లేదు. నిజం చెప్పు రిషి, మీ అమ్మగారితో ఏమైనా గొడవ పడ్డావా? అబ్బే అలాంటిదేం లేదు వదినా. నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. రిషి ఏదో దాస్తున్నాడు. ఆ విషయం శ్రీకి చెప్పినా నమ్మటం లేదు. నేనడిగితే రిషి నిజం చెప్పడం లేదు. అత్తయ్యని నిజం తెలుసుకోమని చెప్తాను. రిషి మా ఎవ్వరికీ నిజం చెప్పకపోయినా అత్తయ్య గారికి ఖచ్చితంగా నిజం చెప్తాడు. అత్తయ్య, ఏంటి వేద? అత్తయ్య, 2 రోజులుగా రిషిని గమనించారా? లేదు వేద, ఏమైంది? తనెందుకు టెన్షన్ పడుతున్నాడు అత్తయ్య. ఏదో తప్పు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేసేవాడ్లా కంగారు పడుతున్నాడు. వేద, వాడు 2 విషయాలకి టెన్షన్ పడతాడు. 1, వాడికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు. 2, ఎవరితోనో గొడవ పడ్డప్పుడు. బహుశా ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నాకేదో అనుమానంగా ఉందత్తయ్య, కానీ అదేంటో తెలియటం లేదు. అసలు దేనికి టెన్షన్ పడుతున్నాడో మీరడిగితే నిజం చెప్పే ఛాన్స్ ఉంది. అదేంటో కనుక్కోండత్తయ్య. సరే వేద, ఏమైందో వాణ్ణి నేనే అడిగి కనుక్కుంటాను. చెప్పండి సార్, ఏ పని మీద వచ్చారు? సార్, ఒక కేసు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. చెప్పండి సార్, ఏ కేసు గురించి మీరు అడుగుతున్నారు? ఇది చాలా పాత కేసు సార్, దాదాపు 12 ఏళ్ల క్రితంది. అంత పాత ఫైల్స్ అంటే క్లోజ్ చేసి స్టోర్ రూమ్లో పెడతాం సార్. ఒకవేళ ఆ వ్యక్తి 12 ఏళ్ళు శిక్ష అనుభవించి ఈ మధ్య రిలీజ్ అయింటే మాత్రం అతని వివరాలు కంప్యూటర్లో ఉంటాయి. నేను చెప్పేది ఇటీవలే రిలీజ్ అయిన వ్యక్తి గురించే సార్. అతని పేరు రఘురాం. 12 ఏళ్ళు ఇదే జైల్లో ఉండి కొంతకాలం క్రితమే బయటకొచ్చాడు. ఓకే అండి, ఇప్పుడు అతని గురించి మీకు ఏ వివరాలు కావాలి? అతను ఏ నేరం చేసి జైలుకొచ్చాడు, అతని అసలు ఊరు, అతనితో ములాఖత్కి ఎవరెవరు వచ్చేవారు, ఇలాంటి వివరాలన్నీ కావాలి సార్. సారీ వెంకటేష్ గారు, ఆ వివరాలన్నీ కావాలంటే పైనుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అతను ఏ నేరం మీద వచ్చాడో మాత్రమే చెప్పగలం. సరే, ఏ నేరం మీద వచ్చాడో చెప్పండి సార్. అటెంప్ట్ మర్డర్ కేసు అండి. వాట్? అటెంప్ట్ టు మర్డరా? ఎవరిని చంపబోయాడు? అసలు అతని మీద కేసు పెట్టింది ఎవరు సార్? సారీ సార్, ఆ వివరాలన్నీ కావాలంటే మీరు పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పాను కదా సార్. అలా కాదు సార్, ఇప్పుడు ఈ పర్మిషన్స్ అవి తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. నాకు అర్జెంటుగా ఒక కేసు విషయం మీద ఆ వివరాలన్నీ కావాలి సార్. సారీ అండి, మీకు ఎంత అర్జెంట్ అయినా నేనేం చేయలేను. పోనీ ఒక విషయం చెప్పండి సార్. ఒక ఖైదీ 12 ఏళ్ళు భార్య బిడ్డల్ని వదిలేసి ఇక్కడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరితో క్లోజ్గా ఉండి ఉంటాడు. ఎందుకంటే మనిషి సహజంగా సంఘజీవి. తన ఫీలింగ్స్ ఎవరో ఒకరితో పంచుకోకుండా ఉండలేడు సార్. అలా రఘురాం ఎవరితోనైనా క్లోజ్గా ఉండేవాడా? బాగా ఆలోచించండి సార్. ఒక మనిషి ఎంతమందితోనైనా స్నేహంగా ఉండొచ్చు, కానీ ఒక్కళ్ళతో మాత్రమే తన ఫీలింగ్స్ పంచుకుంటాడు. రఘురాంతో క్లోజ్గా ఉన్న ఆ ఒక్కడు ఎవడు? గుర్తొచ్చింది, రఘురాంతో పాటు సాధు అని మరో ఖైదీ ఉండేవాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు. ఒకే చోట కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునేవారు. జైల్లో అలా మాట్లాడుకోవడం ఎలా కుదురుతుంది సార్? వాళ్ళిద్దరికి వంటలు బాగా వచ్చండి, అందుకే వాళ్ళకి కిచెన్ డ్యూటీ వేసేవాళ్ళం. ఓకే సార్, ఒకసారి అతనితో మాట్లాడే అవకాశం ఇప్పిస్తారా? అలాగే సార్. సెంట్రీ,
నువ్వు వెళ్ళి కిచెన్ సెక్షన్లో సాధు ఉంటాడు, తీసుకురా. ఓకే సార్. అమ్మా ఆకలేసి అన్నం పెట్టు. అమ్మా ఆగు, ఎందుకు అలా ఉన్నావు? ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అవును సాత్విక్, నేను తొందరపడి తప్పు చేశాను. అక్కతో మాట్లాడావా? తనేమంది? ఆవిడ ముందు పర్లేదన్నారు. నేను పోలీస్ గురించి చెప్పాక టెన్షన్ పడ్డారు. ఇప్పుడేం చేద్దావరా? ఆ పోలీసులు ఈ కేసుని బయటకు లాగి శ్రీతో చెప్తే పరిస్థితి ఏంటి? అమ్మా ఏదైనా చేసే ముందే ఆలోచించుకోవాలి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్. సరే సాత్విక్, నేను వెళ్ళి సరస్వతి అక్కకి నిజం చెప్పేస్తాను. లేకపోతే తను నన్ను అపార్థం చేసుకొని నేను కూడా తనను మోసం చేశాను అనుకుంటుంది. వద్దమ్మా, ఇప్పుడు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సరస్వతమ్మకు నీకు జరిగిన అన్యాయం తెలుసు. తన భర్త చేసిన అన్యాయాన్ని సరిచేయడానికే ఆవిడిదంతా చేసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం నీకు కూడా తెలుసని చెప్తే ఆవిడ ఇంకా బాధపడే అవకాశం ఉంది. నిజం ఎవరి ద్వారానో తెలియడం వేరు, నేను వెళ్ళి చెప్పడం వేరు. పోలీసుల ద్వారా నిజం తెలిసి నా గురించి మా అన్నయ్య జైలుకు వెళ్ళాడని అలా పంపింది మీ నాన్నగారేనని తెలిస్తే అక్క బాధపడుతుంది. నాకెప్పటినుంచో నిజం తెలిసినా నటించాననుకుంటుంది. దానికంటే నేనే వెళ్ళి అసలు నిజం నాకు ఈ మధ్య తెలిసింది అని అప్పటినుంచి నేను నరకం అనుభవిస్తున్నానని చెప్తాను. దానివల్ల ఉపయోగం ఏంటమ్మా? కనీసం నిజం చెప్పానన్న తృప్తి నాకుంటుంది. లేదమ్మా, నువ్వు అప్పటి నుంచి బాధపడుతున్నావు అని తెలిస్తే ఆవిడ ఇంకా ఫీల్ అవుతారు. సాత్విక్, ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేనురా. అసలు నేను ఆ రోజే నిజం చెప్పేస్తానన్నాను, కానీ నువ్వే ఒప్పుకోలేదు. సరే అమ్మా, కానీ మావయ్య కేసులో హంతకులు ఎవరో తెలిసేంతవరకైనా ఆగు. అది కాదు సాత్విక్. అమ్మా, నేను ఆ పోలీస్ ఆఫీసర్ని ఎలాగోలా ఒప్పించడానికి ట్రై చేస్తాను. ఈ విషయం మీద ఇంక ఎంక్వైరీ చేయించొద్దని చెప్తాను. అయినా కూడా ముందుకెళ్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు నువ్వు సైలెంట్గా ఉండమ్మా. అయినా ఇవన్నీ తర్వాత, ముందు నాకు ఆకలిస్తోంది, అన్నం పెట్టు. కొంపదీసి గొడవల్లో పడి వంట చేయలేదా? నిన్ను సార్, మామూలు వాళ్ళు జైలుకి రావడానికి భయపడతారు, కానీ కొంతమంది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి బయట ప్రపంచంలో ఉండడం కన్నా జైల్లో ఉండడమే ఇష్టం. అవునులేండి, ఫ్రీగా ఫుడ్ పెట్టి రెంట్ లేకుండా షటర్ ఇస్తుంటే ఎవరు మాత్రం వెళ్ళడానికి ఇష్టపడతారు? నమస్తే సార్, ఏంది పిలిచారు? సాధు, నిన్ను కలవడానికి ఈ సార్ వచ్చారు. పేరు వెంకటేష్. హాయ్ సాధు. సార్ పోలీస్ ఆఫీసరా? ఈయనకు నాతో పనేంటి? సాధు, ఆయన పోలీస్ ఆఫీసర్ అని ఎలా కనిపెట్టావు? ఆ మీసాలు వాటం చూస్తే తెలియడం లేదా? ఇంతకీ ఈయన ఎందుకొచ్చారు? నేను రఘురామ్ అనే ఖైదీ గురించి నిన్ను కొన్ని వివరాలు అడుగుదామని వచ్చాను. తస్సాదియ్యా, రఘురామ్ వాడిని వేసేశాడా? రఘురామ్ ఎవరినైనా చంపుతానని నీతో చెప్పాడా? అంటే మీరు ఆ మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి రాలేదా? చూడు, నేను కొన్ని విషయాలు అడుగుతాను, దయచేసి వాటికి సమాధానాలు చెప్పు. అడగండి సార్. రఘురామ్ జైలుకి ఎందుకు వచ్చాడు? ఒక వ్యక్తి తనని అన్యాయంగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపించాడని చెప్పాడు సార్. అంతేకాదు సార్, బయటికి వెళ్ళిన తర్వాత తన అంతు చూస్తానని చెప్పాడు సార్. ఆ వ్యక్తి పేరేంటి? అతని పేరు లోక్నాథ్ సార్. లోక్నాథా? అతనేం చేస్తాడు? ఐ మీన్, అతను లాయరా, డాక్టరా? కాదండి, అతను ఒక బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యానా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజం సార్. ఆ లోక్నాథ్ని తలుచుకుంటూ రఘురామ్ నిద్రపోయేవాడు కాదు. బయటికి వెళ్ళాక అతన్ని చంపేస్తాననేవాడు. అతనికి అంత కక్ష ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవేంటి? అదంతా నాకు తెలియదు సార్. నీ లోక్నాథ్ మీద పగతో రఘురామ్ రగిలిపోయేవాడు సార్. సరే, ఇన్ని చెప్పిన రఘురామ్ అసలు తన పగ కారణం చెప్పలేదా? సాధు, ఆయన అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పు. సార్, నిజంగా ఆ కారణం నాకు తెలియదు సార్.
రఘురాము లోక్నాథ్ని చంపుతానని చెప్పేవాడు సార్, అంతేకాని ఎందుకు చంపాలనుకుంటున్నాడో నాకు చెప్పలేదు సార్. సార్ సాధు నిజమే చెప్తున్నాడు, అస్సలు అబద్ధం చెప్పడు. థ్యాంక్ యూ సార్. సాధు చాలా విషయాలు చెప్పావు సార్, నాకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పేశాను సార్. అంతకంటే నాకేం తెలియదు సార్. ఇంతకీ రఘురామ్ ఎలా ఉన్నాడు సార్? రఘురామ్ ఈ భూమి మీద లేడు. అతని మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఇక్కడికి వచ్చాను. అవునా సార్, ఈ మర్డర్ ఖచ్చితంగా లోక్నాథే చేసుంటాడు సార్. వాణ్ణి వదిలిపెట్టద్దు సార్. తప్పు చేసిన వాడు ఎవ్వడూ తప్పించుకోలేడు. సెంట్రీ సార్ సాధుని తీసుకెళ్ళు. పద. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వస్తా సార్. మంచిదండి. రేయ్, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడు పార్టీకి రాలేను. రిషి, నేను మళ్ళీ చేస్తాను. ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా మామ్. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా? అయినా ఎప్పుడూ రోడ్లు పట్టుకొని తిరుగుతావు కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావేంటి? ఏంటి మామ్ ఇది? బయటికి వెళ్తే నీకు ఇల్లు గుర్తుండదా అంటావు, ఇంట్లోనే ఉంటే ఎందుకు ఇంట్లోనే ఉన్నావు అంటున్నావు. నువ్వు ఇంట్లో ఎందుకున్నావని అడగడం లేదు, ఏ తప్పు చేసి ఇంట్లో దాక్కుంటున్నావని అడుగుతున్నాను. అంటే ఏంటి మామ్? నేనెవరినో మర్డర్ చేసి ఇంట్లో దాక్కున్నాను అంటున్నావా? నువ్వు అంత ఎత్తుకెదిగావని నేను అనుకోవడం లేదు. నువ్వు ఎప్పుడూ చేసే తప్పుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరినో కారుతో డాష్ ఇవ్వడం, ఇంకెవరితోనో గొడవ పెట్టుకోవడం, ఇవేగా నువ్వు చేసే తప్పులు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, రూమ్లోంచి బయటికి వెళ్ళడం లేదు అంటే ఖచ్చితంగా ఏదో చేశావు. ఏం చేసావో చెప్పు. మామ్, నేను నీ కొడుకును మామ్, పోలీస్ స్టేషన్లో ఖైదీని కాదు. ఎప్పుడు నన్ను అనుమానిస్తూనే ఉంటావేంటి? నువ్వు గతంలో నువ్వు చేసిన తప్పుల గురించే మాట్లాడుతున్నాను. మళ్ళీ అలాంటి తప్పే చేసి ఇంట్లో దాక్కున్నవేమోనని నా అనుమానం. ఏమైందిరా, ఎందుకంత విసుగ్గా ఉన్నావు? అమ్మా, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అసలు నీకు అబద్ధం చెప్తాననే డౌటు ఎందుకొచ్చింది శ్రీ? నేను అడిగే ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పట్లేదు. డాడ్కి చనిపోయిన రఘురామ్కి సంబంధం ఏంటి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.